అత్తలు వీళ్ళందరూ కూడా ఆవిడకి ఎక్కువగా వేధిస్తుంటే ఆవిడ ఒకరోజు ఎందుకు ఈ జీవితం ఉండాలి, నేను పోతే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఆవిడ ఊరు చివరికి వెళ్ళి ఒక బావిలో పడిపోతాననేటువంటి విషయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాస్తవంగా ఆవిడ ఆ బావిలో పడిపోయింది. అప్పుడు ఆ సద్గురుమూర్తి ఆ సమయంలో ఆ త్రోవ వచ్చేటప్పుడు కరుణామూర్తి లాంటి వాళ్ళు మనకి ఎలాగంటే మన తండ్రుల అధ్యక్షులు లాంటి వాళ్ళు అక్కడికి వచ్చి చూసి ఎంత పని జరిగిందండి, ఈ అమ్మకి ఎలాగైనా రక్షించాలని చెప్పి ఆ అమ్మకి ఆ బావి నుంచి బయటికి తీసి ఆ అమ్మకి చెప్పి ఏమమ్మా ఎందుకు ఈ విధంగా చేసుకుంటున్నావు అని చెప్తే అప్పుడు ఆవిడ అన్నది, నాయన నేను భరించలేకపోతున్నాను, ఈ ఇబ్బందులు చాలా కష్టపడుతున్నాను అంటే అప్పుడు ఆ గురుమూర్తి గారు అన్నారు, అమ్మా ఒక పని చెయ్యి, వాస్తవంగా నువ్వు బావిలో దిగిపోయావు, ఇది నిజమే కదా, నువ్వు పడిపోవడం అనేది పడిపోవడం కాబట్టి నువ్వు ఏదనుకోవాలంటే నేను ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళి నేను బావిలో పడిపోయాను, ఆ రోజే చనిపోయాను కాబట్టి నేను లేను అనేటువంటి విషయం నువ్వు అనుకోవమ్మా, కొద్ది రోజులు అనుకుంటే నీకు అదే రక్షిస్తుందంటే అటువంటి విధంగా ఆ గురువు చెప్పేటువంటి వాక్యాన్ని ఆవిడ మనసులో పెట్టుకుని నేను బావిలో పడిపోయాను కదా, నేను చనిపోయాను కదా, నాకు మరి ఎందుకు ఈ బాధ అనేటువంటి విషయాన్ని ఆలోచించినప్పుడు ఆవిడ కొద్ది రోజులు పోయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరూ కూడాను ఎలాగంటే వచ్చిన